రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా వీడియోలో చెప్పినట్టు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా, ఆ తర్వాత 2 రోజుల్లో తుఫానుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయుగుండంగా తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కడ తీరాన్ని దాటబోతా ఉంది అనే వివరాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీని ప్రభావంతో 28వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. నవంబర్లో తుఫాన్లు అంటే గోదావరి డెల్టా రైతులు వణికిపోవాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి కూడా అదే. ముఖ్యంగా వరి ప్యాడీ హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. నవంబర్ లాస్ట్ వీక్ అంటే ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 2 డేస్లో తుఫానుగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని ప్రైవేట్ వాతావరణ శాఖ కూడా స్పష్టంగా ఇమేజెస్ పరిశీలించి చెప్పింది. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం రోజు నాటికి దీని ప్రభావం చూపుతుంది. ఇక కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇక మిగిలిన ప్రాంతాల్లో శనివారం, శుక్రవారం, ఆదివారం రాబోయే 4 రోజుల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక తుఫాను ప్రభావంతో చలి తీవ్రత కొంతవరకు తగ్గింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయినా చలి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, మాడుగుల జిల్లాలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక ముంచింగిపట్ల 5.8, చింతపల్లు 6.8, దుంబరిగూడలో 7.8, పాడేరు, పెదబయలు ఈ ప్రాంతాల్లో 8.1, అరకులో 7.2. ఈ విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. తెలంగాణలో అయితే పొడి వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గాయి. హైదరాబాద్ ఏజెన్సీ ఏరియాలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతా ఉంది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉంది. 28వ తేదీ నాటికి ఇది ఆంధ్రప్రదేశ్లోని తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం రాబోయే 4 రోజుల్లో దీని ప్రయాణం ఏ దిశగా ఉండబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ లొకేషన్లో ఇది తీరాన్ని దాటబోతా ఉంది, దీని ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.